చంద్రబాబు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. రాయలసీమపై చంద్రబాబుకు ఎందుకంత పగ అని నిలదీశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ను నిలిపేసి సీమను ఎడారిగా మారుస్తున్నారని మండిపడ్డారు. అనంతపురం జిల్లాను కరవ నుంచి కాపాడడానికి వైఎస్ జగన్ తెచ్చిన ప్రాజెక్టులను కూడా చంద్రబాబు ఆపేశారని అన్నారు. మరి మీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉంది, మీ ద్వారా కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది, మీ యొక్క మద్దతుతో కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నటువంటి పరిస్థితులలో ఈరోజు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇవ్వలేకపోతున్నారు అంటే ఎవరిది తప్పు? 50% పూర్తయినటువంటి ప్రాజెక్టు. మరొక పక్కన గాలేరు నగిరి ద్వారా ఈ హెచ్ఎన్ఎస్ఎస్ అనుసంధానం చేయనటువంటి ప్రాజెక్ట్ నిర్మిస్తే దాన్ని వద్దు అని చెప్పి మానిపించేశారు. ఎస్, ఆ రోజు హెచ్ఎన్ఎస్ఎస్ మీరు కాదు కదా చేసింది, రాజశేఖర్ గారు కదా దాన్ని కంప్లీట్ చేసింది. ఆ హెచ్ఎన్ఎస్ అయిపోవడం వల్లే కదా జైసల్మార్ కన్నా తక్కువ రైన్ఫాల్ ఉంది, అనంతపురం జిల్లాలో కరువుగా ఎడారిగా మారబోతుంది అన్నటువంటి ప్రాంతం ఈరోజు సస్యశ్యామలుగా ఈ ఇండస్ట్రీస్ కానీ కూడా రావడం జరిగింది. మరి అలాంటి ఆలోచన ఉంది కాబట్టే అది మంచి జరిగింది. మరి ఈరోజు రాయలసీమ లిఫ్ట్ అన్నటువంటిది ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? ఈ హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ లింకు అనంతపురం అటువంటి కరువు ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలో మల్లెల ద్వారా లిఫ్ట్ చేసినా కూడా హెచ్ఎన్ఎస్ఎస్ పోయేటువంటి నీళ్లు చాలా ఎన్ని పోయినా కూడా అక్కడ కరువు ప్రాంతాల్లో అక్కడే ఇంకా బీటీ తిప్పని అనేకమైన ప్రాజెక్టులు కావాలని కోరుతున్నారు. కాబట్టి ఆ ప్రాంతం నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కి టైలెండ్లో కానీ లింక్ చేసే టైలెండ్కి నీళ్ళు రావు కాబట్టి హెచ్ఎన్ఎస్ జిఎన్ఎస్ఎస్ ఉంటుంది గ్రావిటీతో ఉంటుంది కాబట్టి గండికోటలో స్టోరేజ్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా లింకప్ చేస్తే కన్నా అక్కడ కాలేటి వాగును నింపుకొని వెలుగులను నింపుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయని చెప్పి ఆలోచన చేసి 50% ప్రాజెక్టు దాన్ని కంప్లీట్ చేస్తే ఈరోజు దాన్ని వద్దు అని చెప్పి మీరు స్టాప్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఆ పనులు ముందుకు పోనీకుండా చేస్తున్నారు. ఇది అన్యాయం కాదా? కరువు ప్రాంతాలు వెనకబడిన ప్రాంతాలను ఒక అడుగు ముందుకేసి చూడాలి. అలా కాకుండా కేవలం ఒక్కటే ప్రాంతం నేను చేస్తాను అని చెప్పి అది కూడా ఏమీ చేయకుండా ఊరికే వేల కోట్లు నీకింత నాకింత అని పంచుకునేటువంటి పరిస్థితులలో టెండర్లు నిర్వహించుకొని అడ్వాన్స్ మొబిలైజేషన్ అడ్వాన్స్ అని పెట్టి దోచుకోవడం కాదా? గతంలో జగన్ గారు అటువంటి అవినీతి మరకలు ఉండకూడదు, పని చేసిన తర్వాత బిల్లు తీసుకోండి అన్నటువంటిది చెప్పి 100 కోట్లు దాటితే జ్యుడిషియల్ ప్రివ్యూ ఉండాలని చెప్పి ఆదేశాలు ఇస్తే దాన్ని అన్ని తుంగలో దొరికి అన్ని క్యాన్సిల్ చేశారు. ఇదంతా మోసం కాదా?